అమ్మా చెప్పండి, వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. నమస్తే గురుజీ. నమస్తే. మనము మాకు కొన్ని భగవద్గీత మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా. మీరు 3 నెలల నుంచి భగవద్గీత పారాయణము, భజన అనే క్లాసులు కండక్ట్ చేశారు. కొత్తగా మీరు భగవద్గీత హీలింగ్ అనే వర్డ్ మీ దగ్గర వింటున్నాం. బయట ఇప్పుడు దాకా ఎక్కడ మేము హీలింగ్ అనే వర్డ్ వినలేదు. అంటే మీ ఉద్దేశం పారాయణం చేయటము, గీతని అర్థం చేసుకొని చదవటం ద్వారా హీలింగ్ జరుగుతుందా? అది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించారు అనేది మాకు అంత వివరణ కావాలి, అది వివరిస్తారనుకుంటున్నాను. హీలింగ్ అంటే ఏంటి? ప్రధానంగా హీలింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ వ్యవస్థల్ని, ఇంటర్నల్ వ్యవస్థల్ని, ఎక్స్టర్నల్ వ్యవస్థల్ని శక్తివంతం చేసేటటువంటి ప్రాక్టీస్ని హీలింగ్ అంటారు. మానసికంగా సమస్యలు ఉంటాయి ఒక వ్యక్తికి, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉంటాయి, శారీరకమైన సమస్యలు ఉంటాయి, సామాజికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. మనకి తెలుగులో కూడా ఒక పదం ఉంది, పావనం అంటారు. పావనం చేయండి అంటారు, మా జన్మల్ని పావనం చేయండి అంటారు. పర్సనల్ గా కానీ, ఇంటర్నల్ గా కానీ, ఎక్స్టర్నల్ గా కానీ ఏ సమస్యలు లేకుండా అన్ని సమస్యల్ని తొలగించడానికి ఏ ప్రాక్టీస్ అయితే చేస్తామో దానిని మనం హీలింగ్ అంటారు. అర్థమైంది? సో నా అభిప్రాయం ప్రకారం ఒక 15 years ఈ హీలింగ్ ప్రక్రియల పైన, యోగ సాధనల పైన, ధ్యాన సాధనల పైన, మన యొక్క సనాతన సంస్కృతి ఆచారాల పైన పరిశోధన చేసినటువంటి ఒక అనుభవంతో నా అభిప్రాయం ఏంటంటే, ప్రపంచంలో ఏ హీలింగ్ ప్రక్రియ కూడా ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని, భౌతికమైనటువంటి వ్యవస్థల్ని హీల్ చేయలేదు. ఏ హీలింగు అంతటి స్థాయిలో దాని యొక్క ప్రభావాన్ని చూపలేదు. ఇలా 3 రకాల స్థాయిల్లో ఒక అభ్యాసం మనకి ప్రభావాన్ని చూపగలుగుతుందనడానికి ప్రమాణం ఏంటంటే, భగవద్గీతలో ఉండే చిట్ట చివరి శ్లోకమే, శ్రేయ విజయ భూతి ధ్రువానీతిర్ మతిర్మమ అని చెప్పి చివరి శ్లోకంలో ఉంటుంది. సో భగవద్గీత, ఇదిగో ఈ భగవద్గీత ఈ 3 రకాలైనటువంటి అంశాలని తప్పనిసరిగా అందిస్తుంది, అందుకోండి అని చెప్పి భగవానుడే చెప్తున్నాడు. సో ఈ 3 అంశాలను అందిస్తుంది కాబట్టి నేను హీలింగ్ అని చెప్తున్నా పదం. భగవద్గీత ఈ 3 అంశాలని మనకు ప్రభావితం చేస్తూ, ఈ 3 అంశాల్లో సమస్యలు లేకుండా చేయగలదు అనడంలో ఏ సందేహం లేదనేది నా మాట కాదు, భగవానుడి మాట. భగవద్గీతలో ఉండేటటువంటి ప్రమాణమే దానికి రుజువు. ఇకపోతే మనం ఏం చేశాము అంటే, ఈ భగవద్గీతని దానికి తగినట్లుగా, దానికి అనుకూలంగా మనం కనుక అధ్యయనం చేసినట్లయితే మనం ఆ విధమైనటువంటి ఫలితాలు పొందుతాం. కాబట్టి ఆ విధమైనటువంటి మార్గనిర్దేశనం ఈ భగవద్గీతలో మనం అందించినట్లయితే ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత సమస్యలు కావచ్చు, శారీరక సమస్యలు కావచ్చు, భౌతికపరమైనటువంటి సమస్యల్ని దాటడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్గీత హీలింగ్ అని చెప్పి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మరి సాధారణంగా మానవుడు తన భగవద్గీతను చదవటం ఎంతో పుణ్యం అని తెలుసుకొని ఉన్నాడు. ఆ విధంగా చదువుకుంటూ వెళితే ఏం పొందుతాడు? అంటే మీరు చెప్పిన స్థాయిలో అతను హీల్ అవ్వగలడా? యదా దృష్టి తతో భావ, యదా భావ తతో స్థితి అంటారు. అంటే ఏంటంటే, మన దృష్టి ఏ విధంగా ఉంటుందన్న దాన్ని బట్టే భావం కూడా కలుగుతుంది. సో నువ్వు భగవద్గీత చదువుతున్నావు, భగవద్గీత అధ్యయనం చేస్తున్నావు, భగవద్గీత మీద నీకు భక్తి ఉంది, కానీ నీ దృష్టి ఎటువంటిది? నీ దృష్టి ఎలా ఉంది అన్న దాన్ని బట్టే కదా సృష్టి ఉంటుంది. సృష్టిని బట్టే కదా భావం అనేది ఉంటుంది. సో ముందు నీ దృష్టి మార్చి భగవద్గీతను అధ్యయనం చేయించడమే ఈ భగవద్గీత హీలింగ్ యొక్క ఉద్దేశం. దృష్టి మారకుండా మీరు భగవద్గీత చదివిన ప్రయోజనం ఉండదు. ఓకే, ఇప్పుడు దాకా మేము భగవద్గీత అనేది రాజ్యం కోసము, రాజులు మధ్య జరిగిన యుద్ధము
అనేది అందులో అర్జునుడు బాంధవ్యాలు బంధాల కోసం బలహీనపడినప్పుడు స్వామి అతని చైతన్యపరిచేందుకు చెప్పిన ఒక గీతా ధామం అని అని మాకు ఇప్పుడు దాకా తెలుసు. కానీ ఇప్పుడు గతంలో చెప్పిన క్లాసులో మాకేమర్థమైంది అంటే అవి రాజ్యాలు కాదు, ఏమి కాదు, మన మనసులో జరిగే యుద్ధం ఇది. మన దేహంలో మన మనసుకి మన ఇంద్రియాలకి మధ్య జరిగే యుద్ధం అది. అందులో ఆత్మకి పరమాత్మకి సంబంధించిన యుద్ధమే అక్కడ 2 క్షేత్రాలుగా విభజించారు అని చెప్తున్నారు. అది ఇంకొద్దిగా శ్రేణి చెప్తారా? అవును. ఇదే విషయాన్ని ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో కూడా, ఆంధ్రప్రభ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. భగవద్గీతను పూర్తిగా పండితులే తక్కువ చేసి వ్యాఖ్యానం చేసి ప్రజలకు అందించడం ద్వారా ప్రజలు భగవద్గీతని చావుకో లేకపోతే ఇంకో దానికో వినియోగించడానికి కారణం పండితులే అనేది నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అలాగే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అనేది కూడా దాని యొక్క సమన్వయాన్ని భగవద్గీత యొక్క శ్లోకాలతోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వీడియో కొంతమంది చూశారు. ఒక అతను నాకు ఇందాకే ఒక అర్ధగంట క్రితమే ఫోన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్నట్టుగా మాట్లాడాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడ్డాను కదా, అక్కడ శ్లోకంలో ఉన్నదే నేను మాట్లాడా అని గట్టిగానే చెప్పడం జరిగింది. ఇట్లా ఒక వ్యవస్థని మనం వ్యతిరేకిస్తున్నప్పుడు ఇలాంటి చాలా అంటే ప్రజల మనస్సుల్లో వాళ్ళు నింపేశారు దాన్ని. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే చచ్చిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి సావుకు తప్పదు. ఇలాంటి చావు వ్యాఖ్యానాలతో, చావుకు సంబంధించిన వ్యాఖ్యానాలతో అమృతమయమైనటువంటి భగవద్గీతను వాళ్ళు నింపేశారు. ఇప్పుడు అది కాదు, అది నిజం కాదు, అది వాస్తవం కాదు, మేము చెప్పేది సరైనదే అని నేను మాట్లాడుతున్నా సరే దాన్ని జీర్ణించుకోవడానికి, అంగీకరించడానికి, ఆలోచించడానికి కూడా సిద్ధంగా సమాజం లేదు ఇప్పుడు. అది పరిస్థితి మనం ఫేస్ చేస్తున్నటువంటి అంశం. అది అంటే తరతరాలుగా అదే జీర్ణమైపోయింది. భగవద్గీత మన దేహంలో జరిగేది అని తెలియట్లేదు. ఒక తల్లిదండ్రులు భగవద్గీతని చక్కగా పిల్లలకు కూర్చోబెట్టి ఇది ఈ శ్లోకానికి ఈ అర్థం ఉంది, ఈ శ్లోకానికి ఇంత గొప్ప అర్థం ఉంది, ఇంత మాధుర్యకరమైన అర్థం ఉంది అని చెప్పుకునేటటువంటి స్థితి ఈరోజు లేదు. అవును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే కులాలనే చెప్పాడు అంటే కులాలనే మాట మాట్లాడడానికి ఎంతమందికి ధైర్యం ఉంది? అవును. జాతస్య హి ధ్రువ అంటే చావు పుట్టుకల గురించి మాట్లాడడానికి పిల్లలతో ఎంతమంది పేరెంట్స్ కి ధైర్యం ఉంటుంది? లేదు, ఉండదు కదా. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు భగవద్గీత చెప్పాలి అంటే ఈ విధమైనవి అడ్డుగోడలుగా ఉంటున్నాయి వీళ్ళ వ్యాఖ్యానాలు. అవును. సో వాళ్ళ దాన్ని తీయాలి అంటే మనం కొంచెం కఠినంగానే వెళ్ళి కొంచెం ఎదురెళ్ళి మనం వాదించాల్సి ఉంటుంది. వాదించాల్సిన అవసరం కూడా లేదు. భగవద్గీతనే ఆధారంగా చేసుకుని మాట్లాడితేనే చాలా మంది అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అవును. మేము మీ దగ్గర విన్నది ఏంటి అంటే కౌరవులు అని చెప్పారు. మేమేమనుకున్నాం వ్యక్తులు, రాజులు, దృష్టులు అని అనుకున్నాం. కానీ మీరు అక్కడ చెప్పేది ఏమన్నారంటే అందులో ఉన్న మనలో ఉన్న గుణాలు అని చెప్పారు. అది మాకు కొత్తగా అనిపించింది. అంటే ఈ కౌరవుల యొక్క అన్ని గుణాలన్నీ కూడా మనలో వచ్చే వ్యతిరేకతలు. వాటిని ఎవరైతే ఎదిరిస్తారో వారు పాండవుల పక్షం ఉన్నట్టు, వాళ్ళలో పాండవత్వం ఎక్కువ ఉన్నట్టు అనేది మాకు ఈ మధ్య కొత్తగా విన్నాము. బయట అట్లా వినలేదు, వ్యక్తులుగానే చూపించారు. అలా ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ భగవద్గీతని సాధన చేయటం ద్వారా ఆ కౌరవులతో యుద్ధం చేసే శక్తి వస్తుందా అంటే పారాయణ చేయటం ద్వారా? మనకి కౌరవులతో యుద్ధం చేయాల్సిన అవసరాన్ని లౌకికమైనటువంటి వ్యక్తులకి విధించాడు. భగవద్గీత ఎవరికైతే తెలీదో వాళ్ళు ఈ విధమైనటువంటి వ్యవస్థతో పోరాడాల్సి ఉంటుంది. భయంతోనూ, బంధంతోనూ, కష్టాలతోనూ, సమస్యలతోనూ ఫైట్ చేయాల్సి ఉంటుంది. నా మార్గంలో నడిచేవాడికి అవసరం లేదు. యోగక్షేమం వహామ్యహం, నీకు అవసరం లేదు. నువ్వు అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను నేను చూసుకుంటా, నిన్ను నేను రక్షించుకుంటా. నన్ను పట్టుకో, మయ్యాసక్త
మన్మనాభవ మధ్యాజి మాం నమస్కురు ఆ, అనేటటువంటి వాక్యాలు మనకేం చెప్తున్నాయి? మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కౌరవులతో యుద్ధం చేసి కౌరవులు మన ఎనర్జీ అంత సాధన చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ భగవద్గీతని ఆయన ఏ విధంగా మనకు అందించదలుచుకున్నాడు అదే దృక్కోణంలో మనం కూడా అందుకోగలిగితే మన యోగక్షేమాలను ఆయనే భరిస్తాను అంటున్నాడు. సో మనకు అవసరం లేదు, మనం కౌరవుల గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. అబ్బా కౌరవులు ఇంతమంది ఉంటారా, ఒక్కొక్కడిని జయించాలా, దుర్యోధనుని జయించాలా, కర్ణుని జయించాలా, భీష్ముని జయించాలా, ద్రోణాచార్యుని జయించాలా, ఇంత కథ అవసరమే లేదు. అది మనం తెలుసుకోవచ్చు. ఓకే. అంటే మామూలు స్వామిని వాళ్ళు పట్టుకోవటం ద్వారా మామూలు వాళ్ళు ఫైట్ చేయాలి, మామూలు వాళ్ళకే ఫైట్ చేయడం. భగవంతుడి మార్గంలో ఉండేవాడికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, యుద్ధమే అక్కర్లేదు. దాన్నే భక్తి యోగం అంటారు. నీకు అసలు యుద్ధమే అవసరం లేదు. ఇంకా కొత్తది మీ దగ్గర ఇంకొకటి విన్నాను. ఇంకొకటి విన్నది ఏంటి అంటే భగవద్గీత ద్వారా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంది అని విన్నాం. అంటే మేము ఈ రెండు, హీలింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, ఈ రెండు ఈ భగవద్గీత ద్వారా జరుగుతుంది అనేది కొత్తగా వింటున్నాం. ఇప్పుడు దాకా పుణ్యం అనేది మాత్రమే వింటున్నాం. ఈ రెండు కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు అట్రాక్షన్ అనేది భగవద్గీత ద్వారా ఎలా జరుగుతుంది? అంటే ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు అట్రాక్షన్ కూడా జరుగుతుంది అంటున్నారు. అది వివరణ కావాలి. అట్రాక్షన్ అంటే ఏంటి? విజయం. అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అనుకున్న సంకల్పాలు సిద్ధించడం, దానిలో విజయాన్ని పొందడం. భగవద్గీత యొక్క మార్గంలో ఉండే వ్యక్తికి విజయం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అని ఆయనే చెప్తున్నాడు. సో ఆయన చెప్పాడు కాబట్టి అట్రాక్షన్ కూడా ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వరల్డ్ వైడ్ గా లా ఆఫ్ అట్రాక్షన్ రంగంలో ఉండేవాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత శ్లోకాలను కోట్ చేస్తారు కంపల్సరీ. చాలా శ్లోకాలు మేనిఫెస్టేషన్ కి కావాల్సినటువంటి రూల్స్ ని, నియమాలని, పద్ధతుల్ని చెప్తాయి. సో భగవద్గీత అనేది మనం మేనిఫెస్టేషన్కే కాదు, హీలింగ్కే కాదు, ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని మనం భగవద్గీత ద్వారా పొందొచ్చు. అంటే మానవుడికి అసలు ఏ సమస్య కలదు. మీరు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసిన సమస్యలు ఉంటాయి. మేనిఫెస్టేషన్ ఏంటి? టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్, టు ఓవర్కమ్ ఇష్యూస్, టు ఓవర్కమ్ అబ్స్టకిల్స్. దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. నీకు మేనిఫెస్టేషన్ ప్రక్రియలో ఏదైనా సమస్య వస్తే ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి సైన్సే మేనిఫెస్టేషన్ అంటే. అసలు నీకు అసలు సమస్య రానికుండా చూసుకుంటా అంటున్నాడు కదా అక్కడ. మీరు పట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఇంకొక చిన్న డౌట్ చెప్పండి. మీరు పట్టుకోవాల్సిన రెండు వాగ్దానాలు. యోగక్షేమం వహామ్యహం, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతి. ఈ రెండు పాదాలని మీరు పట్టుకుంటే మీకు భగవద్గీత యొక్క వాల్యూ, భగవద్గీత యొక్క అస్సలు సిసలైనటువంటి ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. నువ్వు ఇక ఆలోచించక్కర్లా నీ యోగం గురించి, నీ శ్రేయస్సు గురించి, నీ క్షేమం గురించి నువ్వే ఆలోచించక్కర్లా. నీ ఫ్యామిలీ శ్రేయస్సు దేని గురించి నువ్వు ఆలోచించద్దు, నేను చూసుకుంటా అనేటటువంటి ఒక గొప్ప వాగ్దానం మనం భగవద్గీతలో చూస్తున్నాం. ఏ గ్రంథంలో లేదు అట్లా. వేదపరమైనటువంటి ఏ ఉపనిషత్తుల్లోనూ, ఏ వైదిక గ్రంథాల్లోనూ, ఏ విధమైనటువంటి దానిలో కూడా, భాగవతము, రామాయణము, ఏ గ్రంథమైనా తీసుకోండి, ఏ ఉపనిషత్తులైనా తీసుకోండి, 108 ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి స్థితే ఉండదు. యోగక్షేమం వహామ్యహం, నీ యోగము నీ క్షేమము నాది బాధ్యత, నాది బాధ్యత. వహ అంటే మామూలు పదం కాదు అది. వహ అంటే వహామ్యహం అంటే, వహామి అంటే ఏంటి? మామూలు పదం కాదు అది, చాలా డెప్త్ పదం. వహామి అంటే నేను నిన్ను ఒక తండ్రిలాగా, ఒక గొప్ప స్థాయిలో నిన్ను నేను రక్షించుకోగలను అన్న అర్థం వస్తుంది వహామి అంటే. వివాహం అంటారు కదా, వివాహంలో కూడా వహ ప్రాపణే, వహ ధాతు. అంటే వివాహంలో ఎలా అయితే భార్యకి భర్త నాతి చరామి అని చెప్పి మనకి ఎలా అయితే వాగ్దానం చేస్తాడో, ఆ స్థాయిలో స్వామి మనకి వాగ్దానం చేస్తున్నాడు. సో
సో పదం అనేది చాలా హయ్యెస్ట్ పదం, వహామి అనేది. ఆ పదం ప్రయోగించాడు. యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటా నేను. అది చిన్న పదం కాదు, కొట్టేసే పదం కాదు, ఏదో అలవోకగా చెప్పినటువంటి పదం కాదు. పదం చాలా తీవ్రమైనటువంటి పదం అన్నమాట సంస్కృతంలో. స్వామి ఏ కోరికనైనా నేను తీసుకుంటాను, నేను తీరుస్తాను అని చెప్పారు. ఆలోచించద్దు. మరైతే గౌతమ బుద్ధుడు ఆ తీరి ఉంది కదండి, గౌతమ బుద్ధుడిది ఏమని, కోరికలే మొత్తం అన్ని దుఃఖాలకి కారణం అన్నారు. మరి కోరికల్ని తీసేయాలి అని అన్నారు. మరి ఇక్కడ మన హిందూ సాంప్రదాయంలో కోరికలు అన్ని కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి ఏది ఫాలో అవ్వాలి? కోరికలు అనేవి ఉండకుండా మానవుడు పురోగతి చెందడం అనేది అసాధ్యం. కోరికలు లేకుండా ఉండడం అసాధ్యం. ఇది నాన్ ప్రాక్టికల్ అంటాం. అంటే ప్రాక్టికల్ గా అది కుదరదు. మాటలుగా చెప్పొచ్చు, నీ కోరికలు ఉండకూడదు, ఏ విధమైనటువంటి ఆశలు ఉండకూడదు అనేది మాటపరంగా చెప్పొచ్చు, కానీ ప్రాక్టికల్ గా కుదరదు. ఈవెన్ గౌతమ బుద్ధుడికి కూడా కోరికలు ఉంటాయి. మనిషి అన్న ప్రతి ఒక్కడికి, శవానికి తప్ప కోరికలు ఉంటాయి. కాకపోతే ఆ కోరికలు నాకు భగవంతుడి యొక్క పాదాలని పట్టుకున్నాను కాబట్టి అవి నిశ్చింతగా తీరతాయి, దాని గురించి నేనే ఆలోచన చెయ్యక్కర్లేదు అనే ఒక నమ్మకంలో, ఆ విశ్వాసంలో నువ్వు కోరికలు జయించిన వాడు అవుతావు. ఇప్పుడు తండ్రి నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు అని నీకు అర్థమైనప్పుడు నువ్వు పెద్దగా కోరికల మీద ఫోకస్ చేయవు. అలా భగవద్గీత రెండు ధర్మాలకి సమన్వయం చేస్తుంది. కోరికలు కోరేటటువంటి వ్యవస్థని ప్రోత్సహిస్తుంది, నీ కోరికల్ని నేను తీర్చగలను అనేటటువంటి ఒక భరోసాని ఇస్తుంది. రెండు ప్రాక్టికల్ విషయాలు. సంకల్పము, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, తపస్సు చేయాలి అంటున్న చోట సంకల్పానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అదే భగవద్గీతలో. యోగక్షేమం వహామ్యహం అనే చోటలో నీకు అసలు కోరికలు కోరాల్సిన అవసరం లేదనేటటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. రెండు విధాలైనటువంటి అంశాలని ప్రాక్టికల్ గా మనకి చెప్పాడు. యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేస్తే ఒకవేళ ఓడిపోతే అక్కడ నీకు క్షేమం కలుగుతుంది, అక్కడ నీకు మంచి మోక్షం కలుగుతుంది. ఒకవేళ గెలిస్తే ఇక్కడ నువ్వు ఆనందిస్తావు అన్న చోట సంకల్పం గురించి చెప్పాడు, ప్రయత్నం గురించి చెప్పాడు. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నాను శోచంతి పండిత అన్న చోట నైష్కర్మ్యం గురించి చెప్పాడు, సంకల్పరహిత స్థితి గురించి చెప్పాడు. అంటే ఏంటి అంటే సంకల్పం ఎలా చేయాలి, సంకల్పరహిత స్థితిని ఎలా పొందాలి, రెండు విషయాలని చక్కగా, దాన్ని ఏమంటారు, చక్కగా తూచినట్టుగా అనమాట, కొలిచినట్టుగా ఆయన ప్రాక్టికల్ వేలో మనకి చెప్పడం జరిగింది. అంటే సంకల్పరహిత స్థితిలో ఎలా ఉండొచ్చు, సంకల్పాలతో ఎలా ఉండొచ్చు, ఈ రెండు అంశాలని ప్రాక్టికల్ గా చెప్పారు. మీకు సనాతన సంస్కృతి మొత్తం వడబోసిన, కాచి వడబోసిన సంకల్పాలు ఎలా చేయాలి అనేటటువంటి క్లారిటీ ఉండదు సనాతన సంస్కృతిలో. గౌతమ బుద్ధుడి యొక్క థియరీస్ మొత్తం అటు నుండి ఇటు తిరిగి తిప్పిన కోరికలు లేకుండా ఎలా ఉండాలనేటటువంటి దానికి ప్రాక్టికాలిటీ ఉండదు. దానికి విపස්සనానో లేకపోతే ఏదో ఒక ధ్యాన ప్రక్రియ చేసుకోండి అని అంటారే తప్ప ప్రాక్టికల్ గా కోరికలు లేకుండా ఎలా ఉండొచ్చు అనేటటువంటి ప్రాక్టికాలిటీ లేదు. ప్రాక్టికాలిటీ లేదు నువ్వు ఎట్లా చెప్తావు అంటే, బౌద్ధ మతం ఇదైపోయింది దానివల్ల, ఒక సరైనటువంటి అభ్యాస ప్రక్రియ లేకపోవడం వల్లే అది బలహీన పడిపోయింది బౌద్ధ మతం. దానివల్లే శాఖలు వచ్చినాయి, రకరకాల శాఖలు బౌద్ధ మతంలో కూడా పుట్టినాయి అనమాట. ఒకటి ఏదన్నా చెప్తున్నామంటే దానికి ప్రాక్టికాలిటీని ఆలోచించి చెప్పాలి. అది మనకి భగవద్గీతలో ఉంటుంది. అంటే సాధ్యం అవ్వాలి, అంతే, సాధ్యం అవ్వాలి, ప్రాక్టికల్ గా అది కుదరాలి నీకు. అలా కుదిరేలాగా మనకు చెప్పగలిగే గ్రంథం ఒక భగవద్గీత ఒక్కటే. భగవద్గీతలో మీరు 15 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మీరు ఏం పొందారు? ఏమి పొందితే, ఏమీ పొందకపోయినా పర్వాలేదు, ఏది పొందకపోతే ఎన్ని పొందినా వేస్ట్, అదే పొందాను. భగవద్గీతలో కూడా అంటారు అదే, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకోకపోయినా, ఏమీ తెలుసుకోపోయినా తెలుసుకున్నట్లు, ఏది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా కూడా ప్రయోజనం లేదు, అది ఆ విద్య నేర్పిస్తున్నాను అర్జున నీకు అని చెప్పినట్టుగా ఈ రీసెర్చ్ లో ఏది పొందాలో అది పొందాను. అన్నీ పొందిన దాంతో సమానమైనటువంటి అంశాన్నే నేను పొందాను.
అదే స్వామి యొక్క ఉమ్, వ్యవస్థని అర్థం చేసుకోవడం అనేది జరిగింది మనకి. అంటే ప్రాక్టికల్ గా ఒక వ్యక్తికి విడమర్చి చెప్పగలిగే విధంగా స్వామి అంటే ఇలా ఉంటాడు, ఉమ్, స్వామి ఆలోచన విధానం ఇలా ఉంటుంది, స్వామి యొక్క పర్సెప్షన్ ఇలా ఉంటుంది, స్వామికి ఇది ఇష్టంగా ఉంటుంది, స్వామికి ఇది ఇష్టం ఉండదు, స్వామి యొక్క దృక్కోణం ఇలా ఉంటుంది, స్వామి నిన్ను ఈ విధంగా అర్థం చేసుకుంటాడు అని క్లియర్ కట్ గా స్వామి యొక్క స్వరూపాన్ని ఈ భగవద్గీత రీసెర్చ్ చేయడం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఉమ్, ఉమ్. ఎప్పుడైతే స్వామి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటాం, అంతకు మించింది ఏముంది? అంతకు మించిన జ్ఞానం, అంతకు మించిన అవును. అనుభవం, అంతకు మించినటువంటి వ్యవస్థ సృష్టిలోనే లేదు. ఒక బిడ్డ ఉమ్, తండ్రి గురించి తెలుసుకోవడం కంటే ఇంకోటి ఏం లేదు, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. అవును. తండ్రిని ఎలా అడిగితే తండ్రి మనకిస్తాడు, తండ్రిని ఎలా అడిగితే తండ్రి ఇవ్వడు, తండ్రిని ఎలా అడిగితే తండ్రి కోప్పడతాడు, తండ్రిని దగ్గర ఎలా ఉంటే తండ్రి ప్రేమిస్తాడు. ఇదే కదా బ్రహ్మ విద్య అంటే. అవును. ఆ బ్రహ్మ విద్య భగవద్గీతలో రీసెర్చ్ చేయడం ద్వారా, 15 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం ద్వారా నేను పొంది, అది బయట ఉండే వ్యావహారికంగా నడుచుకునే వాళ్ళకి అది అర్థం కాదు. వ్యావహారికంగా నడుచుకునే వాళ్ళకి, శక్తిపాతం అని చెప్పి జనాల్ని మోసం చేసే వాళ్ళకి, ఏవేవో కళ్ళబుల్లి మాటలు చెప్పేసేసి మేము శంబలా చూసాము, ఆ ఏవో కొత్త ఆస్ట్రల్ కొత్త ట్రావెల్. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి జనాల్ని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి జనాల అమాయకత్వాన్ని ఇది చేసుకొని ఏవేవో కొత్త కొత్త కాన్సెప్ట్స్ డెవలప్ చేసి ఇది 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 అని చెప్పే వాళ్ళకి, ఆ మార్గాల్లో పడి పతనం అయిపోయే వాళ్ళకి ఈ స్థితి మృగ్యం. ఇది 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 ఒకటి ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేరు. అవును. నిన్న ఒక ఆలోచన వచ్చింది, భగవంతుడు లేడు అనే వాళ్ళు ఉంటారు కదా అని ఆలోచన వచ్చింది. భగవంతుడు లేడంటే వాడు అర్థం ఏంటంటే వాడు ఒక ఆధ్యాత్మిక వికలాంగుడు అని అర్థం. ఉమ్, ఆధ్యాత్మిక వికలాంగుడు అని అర్థం అనమాట. అట్లా ఒక ఆలోచన అనమాట. సో నువ్వు ఎప్పుడైతే పక్వం అవుతావు, నువ్వు పక్వం కావడానికి భగవద్గీత అనేది ఇప్పుడు ఒక పండుని గడ్డి మీద వేస్తే అది పక్వం అవుతుంది కదా. అవును. చెట్టు నుండి మగ్గిపోతుంది. కాలానుగుణంగా అది పండు అవుతుంది. అదే పచ్చిదే తీసి కాస్త గడ్డి మీద పెట్టామనుకోండి, అది పక్వం అవుతుంది. అవును. ఎప్పుడైతే భగవద్గీత అనేది మన మేధస్సులో పెట్టుకుంటామో మనం కూడా పక్వం అవుతాం. వండర్ గురించి. సరైన విధానం అనేది ఇక్కడ మనకి అవసరం. నేను అనేది ఏంటంటే స్వామీజీలు, గాయకులు, భగవద్గీతను ప్రచారం చేస్తున్నాం అనేవాళ్ళు, అనుకుంటున్న వాళ్ళందరూ కూడా భగవద్గీతని తప్పుడు వ్యాఖ్యానాలతో, భగవానుడి యొక్క వ్యాఖ్యానంతో పోలిస్తే ఆ వ్యాఖ్యానాలు నీచమైన వ్యాఖ్యానాలు. అలా నీచమైనటువంటి వ్యాఖ్యానాలతో భగవంతుణ్ణి దర్శింపజేసుకోవడం కానీ దర్శించడం అనేది అసాధ్యం. సో నువ్వు భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క చెప్పిన మార్గంలోనే అర్థం చేసుకోవాలి. భగవంతుడు నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకోగలవయ్యా, నువ్వు నన్ను ఇలా చూడగలవు, నువ్వు నన్ను ఇలా తెలుసుకోగలవు, నువ్వు ఇలా ఉంటే నన్ను తెలుసుకుంటావు అని ఎట్లా అయితే చెప్పాడు ఆ విధంగానే భగవంతుడు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం అనేటటువంటి సాధనే ఈ భగవద్గీత హీలింగ్ అనే ప్రోగ్రాం. అలా తెలుసుకుంటే నువ్వు అన్ని రకాలుగా లాభపడతావు, నువ్వు అన్ని రకాలుగా ఎదుగుతావు, అన్ని రకాలుగా సమస్యలు లేకుండా ఉంటావు. అల్టిమేట్ గా మనందరికి కావాల్సినదే కదా, సమస్య లేకుండా జీవించాలి. ఆరోగ్య సమస్యలు లేకుండా, వ్యక్తిగత సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా, భౌతికపరమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక ఉన్నతమైనటువంటి శ్రేయ మార్గంలో నువ్వు ఉండడం కోసమే కదా 84 లక్షల ప్రయత్నం అంతా అదే కదా. అది నీకు భగవద్గీత వల్ల కలుగుతుంది, సరైన పద్ధతిలో వెళ్తే భగవద్గీత కలుగుతుంది అని చెప్తున్నా నేను. అర్థమైందండి? సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి భగవద్గీత హీలింగ్ అనేటటువంటి ఒక ప్రాక్టీస్, ఇది ప్రపంచంలోనే ఇక ఒక అగ్రగామి లాంటి అభ్యాసం, అత్యున్నతమైనది, ఏ సందేహం లేదు. వాయిస్ కట్ అవుతుంది. భగవద్గీత అనేది ఇంక వరల్డ్ వైడ్ దీన్ని మించిన సాధన అంటూ ఉండదు. భగవద్గీత హీలింగ్ మించిన సాధనే లేదు. ఇప్పుడు గురూజీ మామూలుగా భగవద్గీత ఇంతవరకు ఎవరు చదవని వారు, ఏ అవగాహన లేదు అనుకోండి, వాళ్ళకు కూడా ఇది సునాయాసంగా నేర్చుకోగలరా? నేర్చుకోగలరు. ఎందుకంటే మనకి ఇప్పుడు భగవద్గీతకు పాండిత్యం కాదు కావాల్సింది, లాజిక్. మనకు కావాల్సింది ఏంటంటే టాలెంట్ కాదు, పాండిత్యం కాదు, లాజిక్ కావాలి, మర్మం తెలియాలి, కిటుకు తెలియాలి. స్వామి ఇలా చెప్తున్నాడు, ఇందుకోసం చెప్తున్నాడు,
అనేటటువంటి ఒక లాజిక్ మీకు అర్థమయ్యేలా చెప్పాను అంటే భగవద్గీత 700 శ్లోకాలు నువ్వు చదవక్కల, ఒక శ్లోకం చదివినా నీకు అర్థమవుతుంది. ఒక శ్లోకం పట్టుకున్నా భగవాను పట్టుకోవచ్చు మనం. సో దాని బేస్ మీద ఈ భగవద్గీత హీలింగ్ అనేది చాలా సింపుల్ సాధన, ప్రతి ఒక్కరూ ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఈజీగా వాళ్ళ ఎనర్జీ సెంటర్స్ ని అన్బ్లాక్ చేసుకోగలుగుతారు, ఈజీగా వాళ్ళ ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్గైజ్ చేసుకోగలుగుతారు, ఈజీగా వాళ్ళ ఎనర్జీస్ లో ఉండేటటువంటి బ్లాకేజెస్ ని, వాటిల్లో ఉండేటటువంటి అసమతుల్యతని, ఇన్బ్యాలెన్స్ ని తొలగించుకోగలుగుతారు. చక్కగా యూనివర్స్ తో సమన్వయం అయ్యే విధంగా వారి యొక్క శక్తి వ్యవస్థల్ని పునర్నిర్మించుకోవడానికి భగవద్గీత హీలింగ్ అనేది ద బెస్ట్ వే. అంటే ఇప్పుడు భగవద్గీతలో ఎన్నో కోణాలు ఉన్నాయి అన్నారు. అంటే ఒక వ్యాపారస్తుడు చూస్తే వ్యాపారానికి సంబంధించిన కిటుకులు ఉన్నాయి, లాజిక్ ఉంది. ఒక రాజకీయవేత్త చదివితే అతనికి సంబంధించిన ఉంది, ఒక సంసారి చదివితే అతనికి సంబంధించిన లాజిక్ అందులో ఉంది అని అన్నారు. అటువంటి లాజిక్ ని ఇప్పుడు దాకా ఎవరు బయట పెట్టలేదంటారా? ఆ లాజిక్, ఆ దృక్కోణంలో ఎవరు చెప్పలేదంటారు? పెట్టారు. కొంతమంది వ్యాపారవేత్తలు భగవద్గీతని బిజినెస్ మేనేజ్మెంట్ కు ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు తన యొక్క రాజనీతి జ్ఞతని పెంపొందించుకోవడానికి భగవద్గీతని ఆయన అధ్యయనం చేస్తారనే విషయం మనందరికి తెలిసిన విషయమే. స్వామి గాంధీ గారు వాళ్ళ వ్యవస్థని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు భగవద్గీతని పట్టుకున్నారు. కానీ అన్ని రకాలుగా వ్యవస్థల్ని డెవలప్ చేసుకోవడానికి అయితే ఎవరు భగవద్గీతని అంత స్థాయిలో భగవద్గీత ఉంది అనేటటువంటి దాన్ని ఇమాజిన్ చేయలేకపోతున్నారు. సో మన ఉద్దేశం ఏంటంటే 360 degrees వెళ్ళిపోయి భగవద్గీతని మూలాధారం దగ్గర నుండి సహస్రారం వరకు ప్రతి అంశంలోనూ ఎనర్గైజ్ అయ్యే విధంగా భగవద్గీతను ఉపయోగించుకుని ఒక ప్రాక్టీస్, ఈజీ ప్రాక్టీస్ కావాలనుకున్నాం. దాన్ని మనం చక్కగా డెవలప్ చేసుకున్నాం. దాన్ని 9 days ప్రోగ్రామ్ గా మనం కండక్ట్ చేస్తున్నాం. అదే ఇప్పుడు 9 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఆ 9 days లో అర్థం చేసుకోవటానికి అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్లా లాంగ్ రన్ లో ఏదైనా ప్లాన్ గానీ అలా ఏమన్నా ఉందా? అంటే మేము ఎక్కువ రోజులు వాళ్ళ ఆసక్తి ప్రకారం నేనేం చేస్తానంటే ఈ 9 days ప్రోగ్రామ్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ 9 days ప్రోగ్రామ్ లో ఇంతమంది జాయిన్ అవుతారు. ఇంతమంది జాయిన్ అయితే నేను అందులో బాగా శ్రద్ధగా భగవద్గీత హీలింగ్ గురించి ప్రశ్నలు అడిగి కాస్త శ్రద్ధగా చూస్తున్నటువంటి వాళ్ళకి 100 మందికి క్రియాయోగాకి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి మెటీరియల్స్ ని వాళ్ళకి ఇస్తాం 100 మందికి. అలాగే బాగా శ్రద్ధగా ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా సెకండరీ లెవెల్ అనమాట, ఇది బేసిక్ లెవెల్ అయితే సెకండరీ లెవెల్ వాళ్ళకి 10 మందికి మనం డెవలప్ చేసిన ఎనర్జీ మేనిఫెస్టేషన్ మెటీరియల్ ఉంది కదా, అది వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. వాళ్ళల్లో బాగా అర్థం చేసుకుని సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటటువంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం 1 year గైడెన్స్ ఉండేలాగా ఒక వ్యవస్థ. వాళ్ళకి 1 year గైడెన్స్ పూర్తిగా వాళ్ళ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వెల్త్ ని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళు బిజినెస్ లో ఉంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, లేదా ఉద్యోగం కావాలంటే ఉద్యోగాలను అట్రాక్ట్ చేయడానికి, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ ఏదంటే అది దానికి మనం 1 year పాటు వాళ్ళకి గైడెన్స్ ఉండే విధంగా ఒక ఆలోచన చేశామన్నమాట. నెక్స్ట్ భగవద్గీత హీలింగ్ ఇది అప్లై అవుతుంది. చక్కగా ఈ 3 రకాల వ్యవస్థలను వాళ్ళకి అందిస్తాం ఉచితంగా. ఒకళ్ళకి 1 year గైడెన్స్, 10 members కి ఎనర్జీ మేనిఫెస్టేషన్ మెటీరియల్, 100 మందికి క్రియాయోగాకి సంబంధించినటువంటి మెటీరియల్స్, ప్రోగ్రామ్స్ వాళ్ళకి అందిస్తాం ఈసారి భగవద్గీత హీలింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే వ్యక్తులకి. చాలా లక్కీ గురించి. ఇంకొకటి, మీరు ఇప్పుడు దాకా క్రియాయోగం అని విన్నాము, ఇప్పుడు సడన్ గా భగవద్గీత అని వచ్చారు. ఇదివరకు క్రియాయోగం, క్రియాయోగి భార్గవ శర్మ అనే టైటిలే వింటూ ఉంటాం. అసలు ఆ క్రియాయోగి అనేది మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా? ఒక గుంటూరులో నేను ఒక క్రియాయోగి సాధకులతో నేను కొంతకాలం సాధన చేయడం జరిగింది. వారి దగ్గర చాలా నేర్చుకున్నాం. వారితో శుశ్రూష చేయడం, వారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలను సత్సంగం లాగా చేసుకోవడం, మీరు ఎట్లా అయితే నా దగ్గర నేర్చుకుంటున్నారో అలా నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వెంకట శివయ్య గారు అని ఆయన పేరు అనమాట. ఆయన చాలా పండితుడు, ఆయన గొప్ప సిద్ధాంతి, వేదాంతి, అన్ని రకాలైనటువంటి అంశాలలో వయసు రీత్యా కూడా చాలా
పెద్ద వ్యక్తి. ఆయన ఒకసారి నన్ను ఇంకా అయిపోయింది వెళ్తున్నాము అంటున్న సమయంలో ఆయన ఒకసారి పిలిచారు ఇట్లా క్రియాయోగి అని. ఏమయ్యా నువ్వు క్రియాయోగి అవుతావు భార్గవ శర్మ అన్నట్టుగా ఆయన పిలిచారు. సృష్టికర్త అవుతావా ఏంటి మాట్లాడితే, అంటే నా ఉద్దేశం ఎట్లా అంటే ఫ్యూచర్ ఎలా డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా క్రియేట్ అవుతుంది దాని మీద ఫోకస్ చేసేవాడిని నేను ఎప్పుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫ్యూచర్ లో ప్రమాదాలు ఎలా కలుగుతాయి, ఫ్యూచర్ లో సమస్యలు ఎలా ఏర్పడతాయి, ఫ్యూచర్ లో ఒక రకమైనటువంటి ఆకర్షణ ఎలా కలుగుతుంది, ఒక చిన్న సమస్య కలగడానికి ఈ వర్తమానము భూతకాలం అనేటటువంటి రెండు అంశాలలో జరిగేటటువంటి ఆ కెమికల్ మెకానిజం ఏంటి, దీని మీద ఎక్కువగా ఆయనతో మాట్లాడేసరికి ఆయన నన్ను ఒక సృష్టికర్త, ఒక బ్రహ్మలాగా ఒక సృష్టికర్త అవుతావా, నువ్వేమన్నా సృష్టిని మళ్ళీ పునఃసృష్టి చేస్తావా అన్నట్టుగా అలా పిలుస్తూ నన్ను క్రియాయోగి అని పిలవడంతో, ఒక యోగి పిలిచారు కాబట్టి నేను దాన్ని మనం వ్యావహారికంగా ఉంచుకున్నాం అనమాట. నాకు యూనివర్సిటీ అక్కర్లేదు కదా, ఒక యోగి పిలిచారు కాబట్టి దాన్ని మనం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే క్రియాయోగ సాధనకి నేను నా యొక్క మొత్తం అంశాలని సాక్రిఫైస్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క పరిశోధనకి, క్రియాయోగి అంటే ఏంటి, క్రియాయోగంలో ఉన్నతుడని కాదు, క్రియాయోగ సాధన చేసే ప్రతి ఒక్కళ్ళు క్రియాయోగులే. క్రియాయోగం గురించి, క్రియాయోగంలో ఉండే ప్రతి ఒక్కరిని క్రియాయోగి అనొచ్చు. అలా కూడా నన్ను క్రియాయోగి భార్గవ శర్మ అనొచ్చు. సో ఒక వ్యక్తి పిలిచాడనే కాదు, లేదా నా వ్యవస్థ ఒక 15 సంవత్సరాలుగా క్రియాయోగంలో ఉన్నాను కాబట్టి చక్కగా నేను దాని ఇంకో ఉద్దేశం ఏంటంటే, కనీసం ఒక వ్యక్తి ఇలా క్రియాయోగి పిలువబడుతున్నాడంటే ఆలోచిస్తారు క్రియాయోగం అంటే ఏంటి, అరే క్రియాయోగం ఏంటి అనేది ఆలోచిస్తారు. ఉత్త పేరు పెట్టి పిలిపించుకునే కంటే చక్కగా క్రియాయోగి అని పిలిస్తే ఓకే, ఒక ఆలోచన వస్తుంది కదా, క్రియాయోగం అంటే ఏంటి, క్రియాయోగంలో అంత గొప్పతనం ఉందా. ఇప్పుడు సినిమా చూసారనుకోండి, ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, సీతారామ శాస్త్రి అన్నారు, సిరివెన్నెల సినిమా హిట్ అయ్యేసరికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాం. అంటే దాని అర్థం ఏంటి, అదొక ఆనందం అలా పిలిపించుకోవడంలో. మొట్టమొదటి సినిమా హిట్ అవ్వడంతో అది ఎప్పుడు అది మరుపులో ఉండాలన్నమాట, స్మృతిలా ఉండాలి. అందుకే నా పేరేమిటి, పేరు అహంకారాన్ని తెప్పిస్తుంది. పేరు భార్గవ అని పిలిస్తే అహంకారం వస్తుంది. అదే దాని పక్కన క్రియాయోగం ఉందనుకోండి, క్రియాయోగి అని అంటున్నారు, ఒక రకమైనటువంటి సాధన గుర్తొస్తుంది. కాబట్టి ఇలా రకరకాలుగా ఆలోచించుకొని మనం అహంకారం వైపు వెళ్లకుండా, అహంభావాన్ని పుట్టించుకోకుండా శక్తి స్థాయిలతో సమన్వయమయ్యే లైఫ్ని మనం గడపాలనుకుంటున్నాం కాబట్టి, క్రియాయోగ జీవితాన్ని మనం గడపాలనుకుంటాం కాబట్టి ఇట్లా రకరకాలుగా ఆలోచించుకుని క్రియాయోగి భార్గవ శర్మ అని వ్యావహారికంగా మనం చేస్తున్నాం. గురుజీ, మీరంటే ఇంత సాధన చేశారు అంటే భవిష్యత్తుని మీ చేతిలోకి తీసుకున్నారు ఆ సాధనలో. ఇప్పుడు మామూలు మేము కూడా అంత అంటే ఇప్పుడు సంసారం ఇవన్నీ ఉన్నాయి మాకు, వాటిలో ఉంటూ మేము భవిష్యత్తుని మా చేతిలోకి తీసుకోగలమా అంటే మీ ఉద్దేశంలో? మీరు చాలా తేలిక మీకు, అవునా? నాకు కష్టం, నాకు హార్డ్ వర్క్. నేను యుద్ధం చేయాలి, ఫ్యూచర్తో యుద్ధం చేయాలి, విచారణ చేయాలి. ఒక చిన్న సంఘటన జరిగితే, ఇప్పుడు మొన్న ఈ వేలికి చిన్న ఇది జరిగింది, విశ్లేషణ చేసాం. ఈ వేలికి ఎందుకు జరిగింది, ఇక్కడే ఎందుకు జరిగింది అంటే స్వాధిష్టానం దీనికి సంబంధించింది, అది ఏమవుతుంది తర్వాత ఫ్యూచర్, ఇవన్నీ అనలైజ్ చేసి నిజంగా వాటి యొక్క ప్రభావాన్ని చూసి డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఫ్యూచర్ ఇలా డిజైన్ అవుతుంది, ఫ్యూచర్ ఇలా డిస్టైన్ యాక్షన్స్ అంటాం, ఇలా నిర్ణయింపబడుతుంది, ఇలా నిర్మించబడుతుంది. నువ్వు గనక దాన్ని అర్థం చేసుకున్నావంటే నువ్వు ఫ్యూచర్ లో ఏ విధమైనటువంటి చెడు జరగకుండా నువ్వు రక్షించుకోగలుగుతావు, రక్షింపబడతావు అనేది మీకు క్లియర్ ఎసెన్స్ కదా మేము మీకు ఇచ్చేది. ఎసెన్స్ ఇస్తాం కాబట్టి మీకు ఇంకా చాలా తేలిక. మాకు పరిశోధన చేయాలి, దాన్ని దెబ్బలు తినాలి, దాన్ని అనలైజ్ చేయాలి, తిరగాలి అటు ఇటు, విచారణ చేయాలి. తల బొప్పి కట్టేటట్టుగా మనం విచారణ చేస్తే సరిపోదు కదా, దానికి సంబంధించినటువంటి అంశాలకు ప్రూఫ్స్ తో సహా నేను చెప్పాలి. నేను ఇది చేశానండి, విచారణ చేశాను, నాకు ఇది వచ్చింది అని మీకు చెప్తే మీరు ఒప్పుకోరు. మాకు ప్రూఫ్లు కావాలంటారు, మాకు రుజువులు కావాలంటారు. సో అట్లా రుజువులతో సహా ఫ్యూచర్ ఇలా నిర్మింపబడుతుంది అని ప్రపంచంలో ఈ భూమండలం మీద ఒకడు ఉన్నాడు అంటే అది భార్గవ శర్మ. అంటే ఒక చిన్న గాయం కూడా ఒక భవిష్యత్తు నిర్ణయింపజేస్తుంది అంటారా? 100% నిర్ణయింపజేస్తుంది అనడానికి నేను లాజిక్ చెప్తా. మీ యొక్క పాస్ట్ ప్రెజెన్స్ ని నిర్ణయిస్తుందా లేదా? నిర్ణయిస్తుంది పాస్ట్. అలాంటప్పుడు మీ ప్రెజెన్స్ ఫ్యూచర్ ఎందుకు నిర్ణయించదు?
ఓకే. 100% మీ ప్రెజెన్స్ ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను ప్రస్తుతంలో మీతో మాట్లాడుతున్నాను. అవును. ఈ మాట్లాడేటప్పుడు ఉమ్, ఉమ్. భవిష్యత్తు నిర్ణయిస్తుందంటారా? అంటే కాసేపు ఆగి 100% భవిష్యత్తు 100% మీరు ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అవును. అంటే మీరు కొన్ని గమనించరు, కొన్ని గుర్తించరు. మీరు ఎరుగు చేయండి. మాట్లాడుతున్న అన్న విషయం కాన్షియస్ గా మీకు తెలుసు, సబ్ కాన్షియస్ గా చాలా జరుగుతుంటాయి. సో మీరు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు ఓ, ఫ్యూచర్ ని మీరు ఆ. అర్థం చేసుకోగలరు, ఫ్యూచర్ ఇది జరుగుతుంది అనేది అర్థం చేసుకోగలుగుతారు. సింపుల్. ఏ, అంటే మీరు సబ్ కాన్షియస్ స్థాయిలో మీరు వ్యవహారం ఉంటుంది. సామాన్యులు మేము మీరు కాన్షియస్ గా చూస్తారు అంతే, కాన్షియస్ గా సామాన్యులు మేము ఆ, ఓకే. ఇది చాలా డెప్త్ విషయం గురూజీ. సబ్ కాన్షియస్ లెవెల్లో చూడటం అనేది మామూలు విషయం కాదు. అట్ ఏ టైం అంటే చాలా డెప్త్ గా ఉంటుంది. ప్రపంచంలో అలా ఫ్యూచర్ ని ఇలా నువ్వు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, అంతేగాని నాకు మీ ఫ్యూచర్ తెలీదు. మీ ఫ్యూచర్ తెలుస్తుంది, కాకపోతే అంత క్లియర్ గా తెలియదు. నీ ఫ్యూచర్ నువ్వు తెలుసుకోవచ్చు. నీకు ఇది సబ్జెక్ట్ అర్థమైతే నీ ఫ్యూచర్ ని 100% ఒక లెక్క కట్టినట్టుగా 2 2 4 అన్నంత క్లియర్ గా చెప్పగలుగుతాం, తప్పించుకోగలుగుతాం, దాటగలుగుతాం. అర్థమైందా? అంటే మీరు అనేది అంటే మనము కర్మని పోస్ట్ పోన్ చేయొచ్చు అంటారా, కర్మ తీసేయొచ్చు అంటారా? అంటే I mean, కర్మని తీసేయచ్చు, పోస్ట్ పోన్ చేయడం కాదు, కర్మని దాటేయచ్చు మనం. ఆ, అది నీకు తెలిసింది, ఎందుకంటే నా ఇట్లా వ్యవస్థ వస్తుంది అంటే ఇదంతా కూడా ఒక దాని బేస్ మీద ఒకటి క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్ అనేది, ఇప్పుడు ప్రెజెన్స్ అనేది పాస్ట్ అనేటటువంటి అంశాల మీద ఆధారపడి ప్రెజెన్స్ క్రియేట్ అయింది కదా. ఆ ప్రెజెన్స్ లో, ఆ పాస్ట్ లో ప్రెజెన్స్ ఇలా తయారవడానికి అవకాశం ఇచ్చేటటువంటి అంశాలను మనం పాస్ట్ లోనే తీసేస్తే ప్రెజెన్స్ ఇలా అవ్వదుగా. అది ఎట్లానో ప్రెజెన్స్ లో కూడా ఫ్యూచర్ ఇలా అవ్వడానికి వీలయ్యేటటువంటి అంశాలు సబ్ కాన్షియస్ వ్యవస్థ ద్వారా అర్థం చేసుకుని దాన్ని ఇక్కడే రిమూవ్ చేసేస్తే, ఇప్పుడే రిమూవ్ చేస్తే ఫ్యూచర్ లో అది జరగదు. మీరు రిమూవ్ చేస్తే అంటున్నారు. ఆ రిమూవ్ చేయటము అనేది మనకి ఏ సాధన ద్వారా రిమూవ్ అవుతుందంటారు? ఎనర్జీ సెంటర్సే, క్రియాయోగానే. క్రియాయోగ ద్వారా మనం ఆ ఎనర్జీ సెంటర్స్ ని ఆ కాన్షియస్ సబ్ కాన్షియస్ లో ఉన్నదాన్ని రిమూవ్ చేయొచ్చు. 100% చక్కగా రిమూవ్ చేయొచ్చు, మార్చుకోవచ్చు. చక్కగా భవిష్యత్తుని ఒక డైరెక్టర్ సినిమాని చిత్రీకరించినట్టుగా తన భవిష్యత్తును తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే క్రియాయోగం అంత స్థాయిలో వివరించిందంటారా? అంత స్థాయిలో, అంత సబ్జెక్ట్ మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే డెవలప్ అయ్యింది. నేను దాన్ని ఏం చేశామంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా తీసుకొని ఇప్పుడు ఉండేటటువంటి సైంటిఫిక్ జంజీ అంటున్నారు కదా, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సబ్జెక్ట్ ని డెవలప్ చేశాం. చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళ సినిమాని వాళ్ళే క్రియేట్ చేసుకుని హీరో లాగా జీవిస్తారు, శ్రీకృష్ణుడు లాగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే భవిష్యత్తుని మనం భగవద్గీత ద్వారా కూడా నిర్ణయించవచ్చు అంటారా? అదే చెప్తుంది, అదే 100%. 100%. అంటే భవిష్యత్తుని మనం నిర్ణయించవచ్చు. ఇటువంటి సబ్ కాన్షియస్ లో ఏవైతే మనకి సరికానివి ఉన్నాయో అవి తెలియకపోయినా సరే ఈ లోతుగా మీరు చెప్పే విధానం ద్వారా వాటిని మనం సునాయాసంగా తీసేసేయచ్చు. 100%. ఇంత లోతుగా ఎక్కడ వినలేదు. భగవద్గీత మంచిది, పుణ్యము, నిన్ను గైడెన్స్ చేస్తుంది అనే స్థాయిలోనే విన్నాం, కానీ కర్మ తొలగించేస్తుంది అంటే భవిష్యత్తుని నీ చేతుల్లో ఉంచుతుంది అనేది ఒక ఉన్నతమైన స్థితి. అటువంటిది మన కార్యక్రమం చేస్తున్నాము అంటే ఇది ప్లస్ అనే చెప్పాలండి. చక్కగా 3 బ్యాచ్లు ఉంటాయి, మార్నింగ్ 6 కి, 11 కి, ఈవినింగ్ 6 కి. 1 hour లైవ్ సెషన్స్, అన్ని లైవ్ సెషన్సే ఉంటాయి. చక్కగా వాళ్ళు నాతో అడగచ్చు, ప్రశ్నలు వేయచ్చు, వాళ్ళ డౌట్స్ ని క్లారిటీ తీసుకోవచ్చు. ఒక స్పిరిచువల్ జర్నీ ఉంటుంది, 9 days ప్రోగ్రామ్. చక్కగా ఈ 9 days ప్రోగ్రామ్ లో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని క్రియాయోగ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఇస్తాము. ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎనర్జీ మేనిఫెస్టేషన్ మెటీరియల్ ఇస్తాము. ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని చక్కగా అతనికి 1 year గైడెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి అసిస్ట్ గా మనం ఉంటాం.
ఓ, ఇది ఈసారి తీసుకున్నటువంటి ఒక ఆలోచన అన్నమాట. ఇలా అయినా సరే భగవద్గీత హీలింగ్ పైన శ్రద్ధ పెట్టి సాధన వైపు జనాలు రావాలి. అవును. లేజీగా వాడెవడో రక్షిస్తాడు, వాడెవడో కాపాడతాడు, వాడెవడో నెత్తి మీద చేయబెడతాడు, లేదా ఏవేవో చౌకబారు ప్రయత్నాలు కాదు. మనిషి కష్టపడాలి, సాధన చేయాలి. సాధన చేస్తేనే సాధనతోనే సమకూరు ధరలోన అంటున్నారు కదా. అవును. నువ్వు సాధన చేయడానికి సిద్ధపడితే అత్యంత తేలికైన సాధన, అత్యంత ప్రభావాత్మకమైనటువంటి సాధన, అన్ని విషయాలను ఇచ్చే సాధన ఈ భగవద్గీత హీలింగ్ ఒక్కటే. ఈ వేద వ్యాసులు మనకిచ్చిన వరం అని ఆ చెప్పాలి. వరం అన్నమాట, అమృతం. ఆయన వ్యాసప్రసాదాత్ శృతవాన్ అంటాడు సంజయుడు. అంటే వ్యాసం యొక్క ప్రసాదం చేత విన్నాను ఈ అమృతమయమైనటువంటి అంశాలని సంజయుడు అంటాడు అనమాట. వేద వ్యాసు ఆయన చెప్పినది ఇంకా ఉన్నతమైన స్థాయిలో చెప్తే, ఇప్పుడు మనము ఆ స్థాయి వరకు వెళ్ళి విచారణ చేశాం మన రీసెర్చ్ లో. అవును. అంటే ఇంకా మనం ఎతికే కొద్ది ఇంకా ఇంకా వజ్రాల తండ్రులు దొరుకుతాయి డెప్త్కి వెళ్ళే చాలు కొద్ది. మనకి ఇంతవరకు చాలు. మనం శ్రేయస్కరంగా జీవించడానికి ఎంతవరకు మనకు అవసరమో విజ్ఞానం అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. అవును. మనకు మనిషి కావాల్సింది ఏంది? హ్యాపీగా జీవించాలి, ఏ సమస్యలు లేకుండా, ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవించడం అనేది బేసిక్ కదా. అది అవును. మనకి భగవద్గీతతో సిద్ధిస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. అవును గురుజీ. ఇంకొక చిన్న సరదా క్వశ్చన్ గురుజీ, మీరు ఎక్కువగా ఛానల్స్ లో తక్కువ కనపడతారు. ఎక్కువ అంటే మరీ బతిమలాడితే కానీ మీరు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వరు. ఇన్నేళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు ఎప్పుడు ట్రోల్ అవ్వలేదంట. ట్రోల్ అవ్వాలి అంటే చాలా భయం నాకు. ఫస్ట్ ట్రోల్ ట్రోల్ అంటేనే కొంచెం భయపడతాను నేను. అందుకే ఏదైనా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చే ముందే వాళ్ళకి ఫస్ట్ ఇంటర్వ్యూవర్లకి వాళ్ళకి ముందుగానే చెప్పుకొని ఈ ప్రశ్నలు అడగండి, ఈ అంశాల్లోనే నేను మాట్లాడతానని చెప్పుకొని చేసిన సందర్భాలు ఉంటాయి. ట్రోల్ అవుతామనే వేరే వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఉండడానికి కూడా కారణం అదే. అయితే ట్రోల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. సామాన్యులు అది అర్థం చేసుకునే విధంగా ఉండాలి. సామాన్యులకి అది ఇతను కల్పించి చెప్తున్నాడు ఏదో అట్లా వెళ్తే ట్రోల్ చేస్తారు. ఒక హేతువాదంతో, ఒక పద్ధతిగా, ఒక ప్రాక్టికాలిటీని పెట్టుకుని కామన్ సెన్స్ తో మాట్లాడితే ట్రోల్ అవ్వం, 100% ట్రోల్ అవ్వం. సో నా పద్ధతి అది. మనం ఆలోచించి మాట్లాడతాం, ప్రతి ఒక్కరికి అంగీకారం అయ్యే విధంగానే ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడతాం. ఒకవేళ మనం మాట్లాడే మాటలు వేరే వేరే సంస్థలకు తగులుతాయి, ఒక శాస్త్రవిహితం కానటువంటి అంశాలని ప్రచారం చేసే అన్ని సంస్థలకి మనం మాట్లాడే మాటలు సూటిగా తగులుతాయి. వాళ్ళు ఏమన్నా నాకు పర్సనల్ గా కాల్స్ చేయొచ్చు, లేదా ఏదైనా మెసేజ్ చేయొచ్చు, వాళ్ళని మనం పట్టించుకోం. మనం మాటల్ని సవరించుకోవాలి. ఇక్కడ మన మాటలను బట్టే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన మాటలు స్పష్టంగా ఉన్నాయనుకో, మనం మాట్లాడే విషయం మీద మనకు ఉండే గ్రిప్పు మనల్ని ఎవ్వరూ విమర్శించనీయకుండా చేస్తుంది. మనల్ని ఒకవేళ విమర్శించాలన్నా ఎందుకు వచ్చింది, ఆయన విమర్శించడం ఎందుకు అనే భావాన్ని మనం ఇవ్వగలుగుతాం. సో అంత స్పష్టంగా మన దగ్గర విజ్డమ్ పెట్టుకున్నాం కాబట్టి, నాలెడ్జ్ని పెట్టుకున్నాం కాబట్టి, ఒకవేళ విమర్శించాలన్నా సరే విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. దానికి కూడా మనం ఓపెన్ గేట్స్, ఎనీ టైం కాల్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు. టైం ఉంటే మాట్లాడతాం, లేదంటే అది వేరే విషయం. సో ట్రోలింగ్ అనేది మనం అంగీకరించలేనటువంటి అంశమే. అంటే వ్యక్తి కన్నా సబ్జెక్ట్ ని ఇది చేస్తారని ఉద్దేశం అనుకుంటాను గురించి. అంటే వ్యక్తి మీదగా అయినా నన్ను అగౌరవపరిస్తే దాని అర్థం ఏంటంటే క్రియాయోగాన్ని అగౌరవపరిచినట్టే. అదే. సో నేను అగౌరవపరచబడేటటువంటి అంశాలలోకి దిగి క్రియాయోగం యొక్క వ్యవస్థని నేను దించడం అనే ప్రయత్నం నేను చేయను. నేను అనవసరమైన విషయాలు వెళ్ళను, బయట విషయాలు నేను మాట్లాడను, నాకు వద్దు అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ నియమాలకు లోబడే ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మన జోలికి ఎవరు రాలేదు, మనం ఎవరి జోలికి వెళ్ళలేదు. శాస్త్రరహితంగా మాట్లాడుతూ ఉంటే ఏ సంస్థల మీదకైనా సరే మనం మాట్లాడతాం.
అది ఎవరినైనా సరే మాట్లాడతాం. వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? ఓకే, ఇది ఉంది కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి ఈ పద్ధతిని అనే విధంగా వాళ్ళు వెళ్తే బాగుంటుంది వాళ్ళకి. అవును. అంటే అన్ని ఆన్సర్స్ సామాన్యులు కూడా అర్థం కావు గురించి. కొన్ని కొన్ని అవును. స్థాయిలు వేరుగా ఉంటాయి. వాళ్ళు అటువంటి వ్యక్తులే, తన సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులే ట్రోల్ చేస్తారు. కానీ అటువంటి సమాజంలో అటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలా ట్రోల్ చేస్తే సాగదు. అంటే అర్థం అవును. పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అవును. ఇక్కడ అందరూ ఉన్నారు. అవును. 50% పీపుల్ అందరూ కామన్ సెన్స్ తో ఉండేవాళ్ళు ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని మనం అనకూడదు. విమర్శిద్దాం అనేటటువంటి వ్యవస్థకి ఇక్కడ అంత లేదు. అవును. సో మనం మాట్లాడేటప్పుడు స్పష్టమైనటువంటి విధానంలో వెళ్తే చక్కగా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పరచకుండా ఉంటే మనల్ని కూడా ఎవరు ఇబ్బంది పరచరు. అవును గురించి మేము మనం ప్రతి అలాగని క్లాస్ చెప్పి లో భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మనం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే తప్పు జరుగుతుంది. గతంలో ఒక స్వామీజీని మనం విమర్శించాము. కొన్ని సంస్థలను విమర్శించాము. డైరెక్ట్ గానే పేరు పెట్టే విమర్శించాం. వాళ్ళు ఫోన్లు చేశారు. చెప్పాను. నువ్వు ఇలా మాట్లాడితే నీ వల్ల చాలా మంది నష్టపోతారు. ఆధ్యాత్మిక శ్రేయస్సును కోల్పోతారు అని వాళ్ళకి డైరెక్ట్ గానే చెప్పాం. అవును. వాళ్ళు మన మాటలు విని వాళ్ళు మన వైపుకి వచ్చేసారు కొంతమంది అయితే. ఉహుం. అట్లా చెప్పడం ద్వారా వాళ్ళకి అర్థమైంది. అవును, కరెక్టే కదా, ఇది కదా కరెక్టే కదా, అది కామన్ సెన్స్ కదా అని చెప్పి మన వైపుకి వచ్చి మన క్లాసుల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా నాతో పోట్లాడడం కోసం ఫోన్ చేసి చివరికి మన హేతుబద్ధత, మన ఆచరణాత్మకత ఇవన్నీ అర్థం చేసుకుని వాళ్ళు మన వైపుకు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉహుం. ఇవన్నీ చూశాను ఈ జర్నీలో, ఈ 15 సంవత్సరాల జర్నీలో. అన్ని రకాల సంస్థలు, అన్ని రకాల వ్యవస్థల్ని నేను చూసినంత దగ్గరగా ఎవరు చూసుండ్రు. ఉమ్. ఐ వెంట్ బ్రహ్మకుమారీస్, ఐ వెంట్ ఈషా, ఐ వెంట్ శ్రీ శ్రీ రవిశంకర్స్ ఆశ్రమం, ఐ ఇన్వాల్వ్డ్ పిరమిడ్, ఐ participated in landmark education, so many organizations I involved. I know everything. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇవన్నీ కాదు, ద బెస్ట్ కావాలి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ద బెస్ట్ ఈ భగవద్గీత హీలింగ్. అన్నిట్లోనూ ఏదో మనిషి క్రియేటెడ్. ఇక్కడ అన్ని చూడండి, ఇవన్నీ మనిషి హ్యూమన్ మేడే కదా ఇవన్నీ. మీ చుట్టూ ఉన్నవన్నీ హ్యూమన్ మేడే. సో ఏదో ఒక దోషం లేకుండా అయితే ఉండదు. కానీ భగవద్గీత అనేది హ్యూమన్ మేడ్ కాదు, స్వామి మేడ్. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ఫాల్ట్. ఏ దోషము ఉండదు భగవద్గీత. సో ఒక శ్రేయస్కరమైనటువంటి సాధన, ప్రమాణం ఉన్నటువంటి సాధన, కొన్ని వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి సాధన భగవద్గీత హీలింగ్. కాబట్టి చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వాళ్ళు తరించడానికి కావాల్సినటువంటి సాధనని అందుకోగలగడానికి అవకాశం ఉంటుంది మన ప్రోగ్రాం. అన్ని హ్యూమన్ మేడే కదా. ఎవరు ఏది క్రియేట్ చేసినా అది హ్యూమన్ మేడే. వాడి యొక్క మేధస్సు ఎంత, వాడి యొక్క తెలివితేటలు ఎంత, వాడి యొక్క స్వార్థం కొంత ఉంటుందిగా. ఇందులో ఏ విధమైనటువంటి అంశం ఉండదు. అక్కడ స్వామి తప్ప వేరే అన్యమైంది ఏమీ లేదు. స్వామి నోటి నుంచి వచ్చిందే కాబట్టి ఇక్కడ నో సైడ్ ఎఫెక్ట్స్. వివరంగా చెప్పుకుంటూ వెళ్తాము. ప్రశ్నలు అడిగితే మాట్లాడతాము. చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే ప్రెజెంటేషన్ మన దగ్గర ఉంటుంది. ఫోర్స్ చేసి నువ్వు ఇది చేయాలా, నువ్వు ఇలా చేయాలా, అట్లాంటి వ్యవస్థ మన దగ్గర ఉండదు. సో స్వేచ్ఛగా యదా ఇచ్చేసి తదాకురు అన్నట్టుగా స్వేచ్ఛగా నువ్వు సాధన చేయొచ్చు. భగవద్గీతని సాధన చేసి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు నువ్వు పొందొచ్చు. నేను ఈ ఫలితాలని అర్థం చేసుకోవడానికి రీసెర్చ్ చేసి తల పగలగొట్టుకొని, మాడు పగలగొట్టుకొని, అటు ఇటు కష్టపడి ఉన్న నా స్థితికి, నా ద్వారా ఆ ఎసెన్స్ తీసుకొని ఎంజాయ్ చేసే మీ స్థితికి ఎంత తేడా ఉంది. మీది లక్. గురుజీ ఒక రీసెర్చ్ చేసే అతను ఒక టాబ్లెట్ కనిపెట్టాడు. ఆయన మేమేంటి ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడం ఒకటే మాది. మెడిసిన్ కనిపెట్టాలనుకోండి, ఉదాహరణకు మెడిసిన్ కనిపెట్టాలి. 10 రకాల మెడిసిన్స్ నేను తినాలి కదా. ఒక మెడిసిన్ వేసుకుంటా, దానివల్ల విరోచనాలు కొట్టచ్చు. ఒక మెడిసిన్ వేసుకోవచ్చు, అది పొట్టకో నెత్తుకో తగలొచ్చు. రకరకాల మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఒక మెడిసిన్ వేసుకుంటే అమ్మా ఇది బాగుందిరా అనిపిస్తుంది. ఆ మెడిసిన్ మీకు ఇస్తాం. అది
9 రకాల మెడిసిన్స్ తీసుకొని నేను రకరకాల ఇబ్బందులు పడ్డాను సరే, అవన్నీ మీకుండవు, నాకుంటాయి. ఆ, సో ఒక మనిషి ఎలా అయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద పడ్డాడు, ఒక కారణం చేత కింద పడ్డాడు అంటే వాడు అక్కడ నిలబడి మిగతా వాళ్ళు పడనీయకుండా చూస్తాడు. ఆ విధంగా ఈ పరిశోధన ద్వారా మీరు భవిష్యత్తులో ఏ విధంగానూ సమస్యల పాలు కాకుండా, ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ఉండే అంశాలు మీకు అందించడం కోసం నేను నిలబడి ఉన్నా, ఆ, స్టాప్ అయి ఉన్నాను అనమాట. అదే. లేదు నన్ను చూసి స్టాప్ కాకుండా అట్టనే పోతూ ఉంటే పోయేవాళ్ళు పోతూ ఉంటారు. నన్ను చూసి ఇతను ఎందుకు ఆగాడు, ఏంటి విషయం అని చెప్పి కనుక్కుంటే ఇది భగవద్గీత హీలింగ్ ప్రోగ్రామ్ 9 days ఉంటుంది. 9 days కనుక నువ్వు అర్థం చేసుకున్నావంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, అన్ని నీ దగ్గరికి వస్తాయి అనేటటువంటి వ్యవస్థను మనం అందించగలుగుతాం. ఆ. అదే గురుజీ, డెప్త్ గా బాగా అర్థమైంది గురుజీ. ఇంకొద్దిగా కొంతమంది నన్ను అడిగినవి, దీర్ఘకాలికమైన కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, వాటిని మేము భగవద్గీత ద్వారా హీల్ చేసుకోవచ్చా? అంటే ఒక క్యాన్సర్ అని కొన్ని ఉంటాయి కదా గురుజీ, వాటికి సంబంధించినవి 100%, 1000% హీల్ చేసుకోవచ్చు. బా. ఒక 15 రోజులు నా దగ్గర శిక్షణ తీసుకోండి. డే 1 నుండే నేను మార్పులు చూపించకపోతే అడగండి. డే 1 నుండే. ఈరోజు పొద్దున క్లాస్ జరిగింది, పద్మ గారు ఫోన్ చేసి బ్రహ్మాండంగా ఉందండి క్లాస్, చాలా బాగుంది, అసలు ఇన్ని సంవత్సరాలు నేను చూడండి, నేను మీకు రికార్డ్ పెట్టమన్నా పెడతా యూట్యూబ్ లో, అవునా? అంత బాగా రిజల్ట్ వచ్చింది ఫస్ట్ డే. ఈరోజు త్రూ భగవద్గీతే, ఇక వేరేదేం ఉండదు. భగవద్గీత అలాంటివే క్యూర్ అయినప్పుడు గురుజీ, బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్ ఇట్లాంటివన్నీ చూసి అదే ఇంకా అవేముంది, మీరు అసలు వాటి గురించి పట్టించుకోక్కర్లేదు. 15 రోజులు నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే అది అవంతట అవే పోతూ ఉంటాయి, మీరు క్లియర్ అవుతూ ఉంటారు మంచిగా. సో అంత అద్భుతమైనటువంటి సాధన మన దగ్గర ఉంది, చిద్గురు గీత దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు. ఆ స్థాయిలో రీసెర్చ్ చేశారు మీరు, కనుక్కున్నారు భగవద్గీతలో అంత గొప్ప ఉందని అంటారు గురుజీ. ఐ థింక్ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా ఈజీగా తొలగించేసుకోవచ్చు. అంతే. మేము ఇప్పుడు ఎలా చేరాలంటారు గురుజీ? అంటే 9 రోజులు కార్యక్రమం ద్వారానా, లేకపోతే లాంగ్ రన్ కార్యక్రమం ద్వారా 9 రోజులు చక్కగా జాయిన్ అయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. 9 రోజుల ప్రోగ్రామ్ లో సాధన ఎట్లా చేయాలి, ఇవన్నీ విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు, చక్కగా ఈ సాధన అందుకొని ఆనందించవచ్చు. సో దానికి తగ్గట్టుగా ఒక వ్యవస్థను మనం డెవలప్ చేసుకున్నాం, ఆ వ్యవస్థలో మనం అందరం కలిసి భగవద్గీత పరమైనటువంటి సాధనలు చేసుకుంటూ వెళ్తాం. చాలా ధన్యవాదాలు గురుజీ. ఇంత గొప్పది భగవద్గీతలో ఉందని మాకు తెలియదు. మేము తప్పకుండా జాయిన్ అవుతాము, ఆ ప్రయాణంలో మేము పాల్గొంటాము. తప్పకుండా. మీకు ధన్యవాదాలు గురుజీ.